తూర్పు గోదావరి రాజమండ్రి ధోబి ఘాట్ వద్ద 8 బోట్స్, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్స్ ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్న బోట్స్ను ఈరోజు ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 18 బోట్లను సీజ్ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. రైల్ కమ్ రోడ్ గ్రామన్ బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు బోట్స్ మెయిన్ సొసైటీ వారికి కేటాయించిన ప్రదేశాలలో ఎక్కువగా నీరు ఉందని సాకు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ గ్రామన్ బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా ఇసుక తీసి తరలిస్తున్న 18 బోట్స్ను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్ను మెయిన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇదండి రెండు బ్రిడ్జిల మధ్యన వాళ్ళకి తెలిసి కూడా చేస్తున్నారు పనులు. ఈ లోపల ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్, అలాగే అగ్రికల్చర్ డిఈ గారు, అలాగే ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే 4 గంటలకు ఈ మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ రెండు నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్ కమ్ బ్రిడ్జిను, తర్వాత రెండోది వచ్చేసి హేవలాక్ బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి, వాళ్ళు కూడా తెలుసు ఆ రెండు మధ్యన ఎటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ రెండు నదులు, ఆ రెండు బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోబడింది.